जय गणपति महाराज की, सिद्धि बुद्धि समेत श्री गणपति महाराज की।
స్తోత్రాన్ని చదువుకుంటే చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు స్వామివారు. అలాంటి ఘట్టాన్ని ఇంకొకసారి చదివి మనమందరం ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటాం. స్వామి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నారయ్యా. రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి. అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు. ఆ వేదవతిని పంపించి వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను. శ్రీరామచంద్ర ప్రభుయే శ్రీనివాసుగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి మీ కళ్యాణం చేత కలియుగంలో తీరుస్తానని నాకు అభయం ఇచ్చానమ్మా. ఆ అభయం తీరుస్తానికే ఇప్పుడు వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తెచ్చుకుంది. కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేసినదిగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు ప్రసాదించలేదేమిటి అని ఆ వాపోయేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి యశోదమాతే ఒకలామాతగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకుంటాడు. మళ్ళా తను మీ పద్మావతిని మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని బయలుదేరుతున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పించింది, రాళ్లతో కొట్టించింది. కానీ ఇప్పుడు చాలా బాధపడుతుంది. భోజనం చేయట్లేదు ఉంది. ఎరుక చెప్పించుకుంటే ఏమన్నా ఉన్న విషయాలు తెలుస్తూ ఉంటాయి. చక్కగా చెబుతారా తల్లి? ఏయ్యా విన్నారా? జరిగింది, జరిగిపోయింది, జరగబోయేది అన్ని చెప్పుకుంటా. మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుంది, లేకపోతే పక్క బజార్కి వెళ్ళిద్దో పక్క ఊరికి వెళ్ళిద్దో మనకు తెలియదు కదా. మరి మీరు కేకేస్తే వస్తుంది మీ పద్మావతి కోసం. అమ్మా ఎరుకల సాని అమ్మ మంచి గిరాకీ తగిలింది లేదా? గంప ఇంకొకరు పెద్ద తెచ్చుకోపోయారు. మా
మంచి మంచి వాక్కులేమని చెప్పి మూల దేవతలకు ముందుగా మొక్కుకొని ఎరుగు చెప్పడం మొదలు పెడతాము. సోది చెబుతామమ్మ సోది చెబుతాము సోరో చెబుతాము ఎరుగోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు శ్రీశైల బ్రహ్మరాంబ పలుకు పొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివదేశ్వరి పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు సాని మానవ మాత్రాలు కూడా కాదమ్మా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడే మీ పద్మావతిని మరలా మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతుల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో మీ గృహాన్ని పావనం చేసి మీ సేవలు అందుకొని మీ ఆతిథ్యాన్ని స్వీకరించి మిమ్మల్ని ధన్యులు చేయడానికి వచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడమ్మ. ఈ పుణ్య దంపతులు ఎప్పటి నుంచో పాపం వాళ్ళు వెంకటేశ్వర గానామృత కళ్యాణం జరిపించుకోవాలనే సంకల్పంతో ఇప్పటికి 2-3 సార్లు ప్రయత్నం చేసి ఈ రోజున వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారమ్మా. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మ రమ్మనమ్మ మీ అమ్మని కూడా రమ్మని లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మన జగన్నాథ స్వామి గురుదేవులు అష్టైశ్వర్యములిచ్చి ఆయురారోగ్యములిచ్చి భోగ భాగ్యములిచ్చి సదా కాపాడుగాక. వీళ్ళ అభిష్టాలు నెరవేర్చి సుఖ సంతోషాలని శాంతి సౌఖ్యాలని ప్రసాదించుగాక. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఈ గానామృతంలో పాల్గొన్న వారందరికీ చూస్తూ ఉన్న వారికి చేస్తూ ఉన్న వారికి వింటూ ఉన్న వారికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి అని ప్రోత్సహించి చెప్పిన జ్యోతి లాంటి వాళ్ళకి స్వామివారి ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. జగదీష్ కుమారు దివ్య మౌళిక పుణ్య దంపతులకు ఈ ఇంట్లో వినయ విధేయతలు కలిగిన విద్యావంతులైన గుణవంతులైన సంతాన వంశోద్ధారకుణ్ణి ప్రసాదించుగాక. వంశోద్ధారకుణ్ణి ప్రసాదించినాక వెంకటేశ్వర గానామృత కళ్యాణము ఇంకా అంగరంగ వైభోగంగా జరిపించుకొనుగాక. వాళ్ళకి కళ్యాణం హారికాకి వినయ విధేయతలు కలిగిన విద్యావంతుడైన గుణవంతుడైన వరునితో అతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ప్రసాదించుగాక. కళ్యాణం జరిగినాక నూతన దంపతుల చేత వెంకటేశ్వర గానామృత కళ్యాణం జరిపించుకొనుగాక.
దంపతులు అంగరంగ వైభోగంగా నృత్య గీతాలతో, కోలాటాలతో, బాజా భజంత్రీలతో, పానకం కావిళ్లతో, పూల కావిళ్లతో, స్వీట్స్ కావిళ్లతో స్వాగతం పలికారండి. జై జగన్నాథ. ఆ బిందెలు కూడా ఏమో పట్టుకోమ్మ, బిందెలు అవి నిలువునా ఏడుకొండలవాడ వేయకట్టమన ఆడపిల్లలకి లాంఛనాలు ఇస్తారు.